దాదాపు ఒక 15 రోజులు నెల రోజుల కిందట రాజ్ తరుణ్ లావణ్య సమస్య ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్కి వచ్చారు అని అన్నారు. మళ్ళీ తర్వాత సడన్ గా ఈ 3 days నుంచి కూడా మళ్ళా వాళ్ళ పేరెంట్స్ రావడము ఇదంతా కూడా ఇష్యూ. అంటే మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజ్ ఏమయ్యింది, ఇప్పుడు మళ్ళా ఈ విధంగా ఇష్యూ బయటికి రావడానికి ఏం జరిగింది మధ్యలో? ఏ కాంప్రమైజ్ లేదమ్మా. అంటే వాళ్ళిద్దరు ఒక స్టేట్మెంట్ కూడా అప్పుడు మధ్యలో కూడా ఇచ్చారు కదా, మాకు ఇద్దరికి కూడా సారీ అనేది అన్నటువంటి విషయాలు కూడా ఆమె చెప్పింది. ఆవిడ చెప్పింది, రాజ్ తరుణ్ ఏ రోజు చెప్పలా. ఆవిడే కేసు పెట్టుకుంది, ఆవిడే సారీ చెప్పింది, ఆవిడే ఇచ్చింది తప్ప రాజ్ తరుణ్ ఏ రోజు కాంప్రమైజ్ అని చెప్పలేదు, ఏ రోజు నీకు ఇల్లు ఇస్తానని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. రాజ్ తరుణ్ నెవర్ కేమ్ ఆన్ మీడియా అండ్ రాజ్ తరుణ్ నెవర్ కాంప్రమైజ్డ్. తర్వాత రాజ్ తరుణ్ ఏదైతే ఇల్లు ఆమె ఉండేటటువంటి ఇల్లు ఒక మంత్రి అంటే ఒక మినిస్టర్కి సంబంధించిన వాళ్ళ యొక్క బంధువులతోటి దాదాపు ఒక 55 లక్షల ఎంతో అమౌంట్ తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే డబ్బులు వారం రోజులు ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాలి అన్నటువంటి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవడానికే కారణము అంటూ ఆమె చెప్తుంది. అసలు ఇది రాజ్ తరుణ్ నిజంగా డబ్బులు తీసుకున్నాడా, లేకపోతే ఈమె ఉందనేసేసి ఆ విధంగా ఈమెను బయటికి తీసుకెళ్లాలన్నటువంటిది ఏదైనా సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేస్తున్నారా? అదేమ్మా, ఇప్పుడు ఈవిడ ఎంత నిజాలు చెప్తుందో అర్థమైంది. ఇప్పుడు అప్పుడు మీడియా అందరికీ ఏం చెప్తుంది, నాకు రాజ్ తరుణ్తో పెళ్ళైంది, ఆ మస్తాన్ సాయి అనేవాడితో ఏమీ లేదు అందరికీ చెప్పుకుంటుంది. ఆన్ రికార్డ్ ఏమో జడ్జి ముందు ప్రమాణం చేసి ఇట్లా మాటలు చెప్తుంది. ఆవిడ ఇన్ని అబద్ధాలు చెప్తుందో మనం అందరం చూసాం, పచ్చి అబద్ధాలు చెప్తుంది. సో ఇవాళ వాళ్ళకి అమ్మాను వీళ్ళకి అమ్మాను అని చెప్తే ఒక డాక్యుమెంట్ చూపించమనండి. నేను తీసుకొచ్చాను 164, నేను తీసుకొచ్చాను FIR, నేను తీసుకొచ్చాను నీ కంప్లైంట్, అన్నీ ఆన్ రికార్డ్ చూపిస్తున్నాను కదా. ఒక్కటి చూపించలేవా? ఇల్లు నా పేరు మీద చూపించు. పోనీ మంత్రికి అమ్మావు చూపించు. మంత్రికి అమ్మాను అనేది కంత్రి మాట. ఇప్పుడు ఆమె మరి నాకు సూసైడే దిక్కు, నాకు ఇంకా నేను బ్రతకను, పోలీసులకు స్టేషన్లోనే నేను చనిపోతానని అంటుంది. సో ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటే ఏమన్నా చేస్తారు? మీ ఆస్తి రాసి చేస్తారా? ఆవిడ నీ ఆస్తి రాసి చేస్తావా? సూసైడ్ చేసుకుంటా? ఆవిడ నాకు కూడా సూసైడ్ చేసుకుంటానని ధమ్కి ఇచ్చిందండి. 1 month బ్యాక్ మీరు చెప్పారు కదా కాంప్రమైజ్ అనే టైంలో. ఆ టైంలో నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పింది. నేను ఇమీడియట్గా పోలీస్కి కాల్ చేసి ఈ అమ్మాయి ఇట్లా సూసైడ్ థ్రెట్ కాల్ చేస్తుంది, ఆ అమ్మాయిని కొంచెం. మీకెందుకు చేసింది తను? యాక్చువల్గా నాకు ఒక పోలీస్ స్టేషన్లో పరిచయం అయింది. నా పోలీస్ స్టేషన్లో నార్సింగి పోలీస్ స్టేషన్లో. నా పేరు కెవిన్. నేను యాక్చువల్గా టాలీవుడ్లో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో నేను అక్కడ నాకు పరిచయం. సో అట్లా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 2024లో అప్పుడు పరిచయం అయిందండి. అంటే మీకు కూడా కాల్ చేసి చెప్పిందా? నాకు కూడా కాల్ చేసి చెప్పింది. అదే ఇలా 1 month బ్యాక్ మీరు అడిగారు కదా కాంప్రమైజ్ గురించి, అప్పుడు అసలు జరగలేదు అది. ఆమె నాకు కాల్ చేసింది, అట్లాగే మస్తాన్ సాయి కూడా కాల్ చేసి ఈ అమ్మాయి ఇట్లాగే రాంగ్ సూసైడ్ కాల్స్ చేస్తుంటుంది, ఫాల్స్. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని మాకు ఆన్ రికార్డ్ ఆడియో కాల్ ఉంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని చెప్పి మాకు లేదండి. ఏ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోకూడదు, ఏ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకోకూడదు. ఆ అమ్మాయికి మెంటల్ స్టేటస్ సరిగా లేదు, సైకాలజిస్ట్లో జాయిన్ చేయాలని వాళ్ళ ఫాదర్ మదర్తో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూలో కూడా నేను సింగపూర్లో MBA చేశానని చెప్పింది. అది అబద్ధం, అది అబద్ధం అని చెప్పింది. అది అబద్ధం. యాక్చువల్ నేను కమెంట్లో కూడా పెట్టాను, ఏదో ఒకసారి చూపించు అని చెప్పేసి. ఆ అమ్మాయి అన్ని మ్యాక్సిమం అబద్ధాలే చెప్తుంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి చెప్పినవి నమ్మద్దు. నేను ఇన్నాళ్ళు పాపం MBA చేసిన సింగపూర్లో ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను. అసలు కదా ఇదే.